శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టనల్ పనులు కీలక ముందడుగు పడింది. గతేడాది జరిగిన ఘోర ప్రమాదం నుండి తేరుకుని పనులను పరిగెత్తిస్తున్న అధికారులు అత్యంత ప్రమాదకరమైన షేడ్ జోన్ ను విజయవంతంగా దాటి ముందుకు వెళ్లారు. సొరంగం పనులను మరింత వేగవంతం చేసేందుకు జపాన్ నుండి అత్యాధునిక యంత్రాన్ని తెప్పించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టనల్ లేటెస్ట్ అప్డేట్స్ పై స్పెషల్ స్టోరీ. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలన, రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు పునాది పడింది. దోమలపెంట ఇన్లెట్ నుంచి మన్నెవారిపల్లి అవుట్లెట్ వరకు 43.9 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్ నిర్మాణం మొదలుపెట్టారు. అయితే గతేడాది దోమలపెంట ఇన్లెట్ వద్ద పైకప్పు కూలడంతో టీబీఎం మిషన్ ధ్వంసమై పెను ప్రమాదం జరిగి పనులకు బ్రేక్ పడింది. ప్రమాదం తర్వాత టన్నెల్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు ముందుకు సాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బట్ ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించి ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి పనులను పునః ప్రారంభించింది. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగడానికి ముందు దోమలపెంట ఇన్లెట్ వైపున 13.9 కిలోమీటర్ల పని పూర్తయింది. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు 20.4 కిలోమీటర్లు సొరంగం తవ్వారు. ఇక ప్రమాదం జరిగే నాటికి ఇంకా 9.5 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం మిగిలి ఉంది. అయితే అడుగడుగునా ప్రమాదమే కాబట్టి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. టన్నెల్ తవ్వకాల్లో అతిపెద్ద సవాల్గా మారిన 8 నుంచి 12 మీటర్ల ప్రమాదకరమైన షీర్ జోన్ ను సురక్షితంగా దాటేందుకు ప్రమాదం జరిగిన చోటు నుంచి 100 మీటర్లు వెనక్కొచ్చి సమాంతరంగా బైపాస్ టన్నెల్ తవ్వారు. టన్నెల్ పైకప్పు, గోడల నుంచి రాళ్లు ఊడిపడకుండా ఐఎస్హెచ్పి స్టీల్ రిప్స్, రాక్ బోల్ట్స్ బిగించారు. జియాలజిస్టులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 సార్లు భూపొరలను పరిశీలించిన తర్వాతే పనులు ముందుకు సాగిస్తున్నారు. టన్నెల్ నుంచి లోకో ద్వారా శిథిలాలను బయటకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు మన్నెవారిపల్లె వైపు 379 మీటర్లు, దోమలపెంట వైపు 136 మీటర్లతో కలిపి ఇరువైపులా మొత్తంగా 515 మీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయింది. పనుల వేగం పెంచేందుకు జపాన్ నుంచి తెప్పించిన అత్యాధునిక త్రియామ్ బూమర్ మిషన్ ను అవుట్లెట్ లో ఇప్పటికే ప్రారంభించగా మరో నెల రోజుల్లో ఇన్లెట్ లోనూ రంగంలోకి దించనున్నారు. ఈ మిషన్ ను ఇన్లెట్, అవుట్లెట్ రెండు వైపులా కలిపి రోజుకు 17 మీటర్ల వరకు టన్నెల్ తవ్వే సామర్థ్యం ఉంటుంది. అవుట్లెట్లో కూడా టన్నల్ బోరింగ్ మిషన్ వద్దు అని చెప్పి తీసేసి ఇప్పుడు న్యూ టెక్నాలజీ మెథడ్తోని, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్తోని, న్యూ అబ్జర్వేషనల్ టెక్నిక్స్తోని మేము చేయడం జరుగుతుంది. 3 ఆర్మ్ బూమర్ అనేది మేము జపాన్ నుండి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మేము అవుట్లెట్లో దేవరకొండ సైడ్ నుండి మేము ఎరెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 3 ఆర్మ్ బూమర్తో వర్క్ స్టార్ట్ చేసాము. ఇన్లెట్లో కూడా మేము తీసుకొస్తున్నాము. అది ఒక 1 మంత్లో ఇన్లెట్లో వస్తుంది. సో రోజుకు 17 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్గ మధ్యలో మరో 4 షీర్ జోన్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోన్న అధికారులు అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ 2028 మే నాటికి టన్నెల్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్నారు.